హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే జీఓఎంఎస్ నంబర్ 61 విడుదల అండి. దీపావళి కానుక అయితే వచ్చేసింది. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ డైరెక్ట్‌గా జియో నంబర్ 61 దగ్గరికెళ్ళిపోదాము. సో, ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ అని పెన్షన్స్ డియర్‌నెస్ రిలీఫ్ డిఆర్ ఎన్హాన్స్‌మెంట్ ఆఫ్ 3.64% డ్యూ ఫ్రమ్ 1st January 2024 టు పెన్షనర్ ఆర్ ఫ్యామిలీ పెన్షనర్ అంటే సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ ఇద్దరికీ కూడా ఈ యొక్క 3.64% డిఆర్‌నెస్ రిలీఫ్ అనేది వర్తిస్తుంది అని అర్థము. సో, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st January 2024 శాంక్షన్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఫినాన్షియల్ డిపార్ట్మెంట్, HR3 పెన్షన్, జీపీఎఫ్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి జీఓఎంఎస్ నంబర్ 60 డేటెడ్ ఆన్ 20th October 2024 అంటే జస్ట్ ఇప్పుడే ఈ జీవో అనేది విడుదల కావడం జరిగిందనమాట. సో, ఈ జీవోలో ఉన్న వివరాలు చూసుకున్నట్లయితే ఇన్ ద రెఫరెన్స్ ఫస్ట్ రీడ్ అబౌవ్ గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ కంపెన్సేవ్ ఆర్డర్స్ ఫర్ ద రివిజన్ ఆఫ్ పే స్కేల్స్ 2022 ప్రకారంగా. సో, ఆర్‌పిఎస్ 2022 ప్రకారంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే పెన్షనర్స్ కావచ్చు, ఫ్యామిలీ పెన్షనర్స్ కావచ్చు, వీరికైతే ఈ జీవో విడుదల చేయడం జరిగింది. సో, ఈ డీఆర్ అనేది పెంచిన డీఆర్ అనేది ఫస్ట్ పీరియడ్ ఫ్రమ్ 1st July 2019 టు 31st December 2021 ఫర్ ద పెన్షనర్స్ అండ్ ఫ్యామిలీ పెన్షనర్స్ అనే ఈ యొక్క జీవోలో చేయడం జరిగిందనమాట. మరి పెన్షనర్స్ ఫ్యామిలీ పెన్షనర్స్ డ్రాయింగ్ దేర్ పే రెగ్యులేషన్ యూజీసీ పే స్కేల్స్. సో, యూజీసీ స్కేల్స్ వారికి కూడా ఈ యొక్క పెంపు అనేది వర్తిస్తుంది. సో, మనం చూసుకున్నట్లయితే డీఆర్ అనేది 33.67% నుంచి ఈ మేరకు మనకు 7.31% అయితే పెరగడం జరిగిందనమాట. సో, గవర్నమెంట్ ఆర్డర్స్ ద రివిజన్ ఆఫ్ డిఎన్ఎస్ రిలీఫ్ శాంక్షన్ ఇన్ ద గవర్నమెంట్ ఆర్డర్ 7th రీడ్ అబౌవ్ ద పెన్షనర్స్ ఆర్ ఫ్యామిలీ పెన్షనర్స్ ఫ్రమ్. సో, 3.64% పెంపు అయితే వర్తిస్తుందని తెలియజేయడం జరిగింది. మరి యూజీసీ పెన్షనర్స్ ఆర్ ఫ్యామిలీ పెన్షనర్స్‌కి యూజీసీ స్కేల్ 2006 ప్రకారంగా వారికైతే 230% నుంచి 239% అయితే చేరుకుంది. అదే యూజీసీ పెన్షనర్స్ ఆర్ ఫ్యామిలీ పెన్షనర్స్ డ్రాయింగ్ యూజీసీ పే స్కేల్స్ అండర్ 2016. సో, యూజీసీ స్కేల్స్ పొందుతున్న వారికి 2016 కింద 46% నుంచి డీఏ అనేది 50% అయితే చేరుకుందనమాట. మరి ఈ విధంగా డీఆర్ అనేది ప్రకటించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్స్ అందరికీ కూడా దీపావళి పండుగ కానుకనైతే ప్రకటించినట్లే అయింది. సో, దీని తాలూకా అరియర్స్‌నైతే రిటైర్మెంట్ అయిన వారికైతే సో, ద అరియర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ డీఏ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ 1st January 2024 టు 30 September 2025 shall be paid in 12 equal installment in the financial year 2027 and 28. సో, మనకు 2027 మరియు 28లలో ఈ యొక్క డీఆర్ అరియర్స్ ఏవైతే ఉంటాయో వాటిని 12 ఈక్వల్ ఇన్‌స్టాల్‌మెంట్‌లలో అయితే చెల్లింపులు చేస్తామని జీవోలో పొందుపరచడం జరిగింది.
సో, అంటే ఇవి ఇప్పట్లో వచ్చేవి కావండి. 2027, 28 ఫైనాన్షియల్ ఇయర్‌లో అయితే విడుదల చేస్తామని జీవోలో పొందుపరచడం జరిగింది. సో, ద సీఈఓ ఏపీసీఎఫ్ఎస్ఎస్ షల్ డెవలప్ మేక్ నెసెసరీ ప్రొవిజన్ in the CFMS software to calculate DR arrears and generate due drawn statement of faculty generation of DR arrears bills by the drawing and disbursing officers. సో ఈ డిఆర్ ఎంత అనేది యొక్క డీడీ వాళ్ళ ద్వారా అయితే మనం తెలుసుకోవచ్చు అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో సిఎఫ్ఎంఎస్ సాఫ్ట్వేర్లో కూడా క్యాల్కులేషన్ అయితే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని అయితే సిఎఫ్ఎంఎస్ సైట్లోనే ఉండడం జరిగిందనమాట. సో, మొత్తానికి ఈ పండుగ శుభవార్త అని చెప్పవచ్చు. ఈ డీఆర్ అనేది ఉద్యోగ పెన్షనర్స్‌కి సంబంధించి ముఖ్యంగా.